వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై టీడీపీ కుట్రలు చేస్తోంది. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలకు పోలీసుల బెదిరింపులు నోటీసుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎవరూ వైఎస్ జగన్ పర్యటనకు రాకూడదని నోటీసుల్లో తెలిపారు. జనం వస్తే కేసులు పెడతామని బెదిరింపులకు దిగుతున్నారు పోలీసులు. జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలకు నోటీసులు ఇచ్చారు. వైఎస్ జగన్ పర్యటనకు 113 మందికి మించకూడదని వింత ఆంక్షలు పెట్టారు. హెలిప్యాడ్ దగ్గర కేవలం 10 మందికి అనుమతినిచ్చారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర కేవలం 100 మందికే పర్మిషన్ ఇచ్చారు. 113 మంది దాటితే కేసులు పెడతామని వైఎస్ఆర్సీపీ నేతలను బెదిరిస్తున్నారు పోలీసులు. మా కరెస్పాండెంట్ లోకేష్ నెల్లూరు నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. లోకేష్ చెప్పండి, అదేంటి వింతగా 113 నంబర్ ఏంటి? అంటే 500 మందో 100 మందో ఇలాంటి ఆంక్షలు చూసాం మనం గతంలో. 113 మంది వెనుకున్న రేషనల్ ఏంటి? బిందు, ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనకు అడ్డంకులు సృష్టించడమే ప్రధాన ధ్యేయంగా కూడా కూటమి సర్కారు ఈ రకమైనటువంటి పన్నాగాలు పొందుతుంది. పోలీసుల్ని అడ్డం పెట్టుకుని ఆంక్షలు విధిస్తూ నోటీసుల పేరుతో జిల్లా స్థాయిలో ఉండేటువంటి ముఖ్య నేతల దగ్గర నుండి కూడా కార్పొరేటర్ల వరకు, కింది స్థాయి నేతల వరకు కూడా నోటీసులు అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా కూడా సర్వ్ చేసినటువంటి పరిస్థితి. నిన్న అర్ధరాత్రి 1:30 గంటల ప్రాంతంలో కూడా మహిళా కార్యకర్తలకి, అదేవిధంగా కొంతమంది లీడర్లకి నోటీసులు ఇవ్వడం పైన ఇప్పటికే జిల్లా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ చంద్రశేఖర్ రెడ్డికి 4 నోటీసులు అందజేశారు పోలీసులు. అదేవిధంగా మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఇవాళ నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా మీరన్నట్టుగా 113 మందితో మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉండాలి అంటూ ఆ 113 మంది కంటే ఒక్క నంబర్ ఎక్స్ట్రా అయినా కూడా, ఒక్కరు ఎక్కువగా వచ్చినా కూడా ఖచ్చితంగా కేసులు మోపుతామని ఆ నోటీసులు అర్థం పట్టేలా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైతే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద కేవలం 100 మంది మాత్రమే ఉండాలి, హెలిప్యాడ్ వద్ద కేవలం 10 మంది మాత్రమే అనుమతిస్తాం, జైల్లో ములాఖత్ అయ్యే సమయంలో 3 మాత్రమే అనుమతిస్తామని ఈ నోటీసులో పేర్కొన్నటువంటి పరిస్థితి. ఇన్ కేసు స్వచ్ఛందంగా ప్రజలు గాని లేదా కార్యకర్తలు ఎవరైనా కూడా, ఇక్కడ లోకల్ పార్టీలో ఉండేటువంటి కార్పొరేటర్ స్థాయికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా మొబిలైజ్ చేసేటువంటి పరిస్థితి ఉంటే, జన సమీకరణ చేసేటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళపైన కూడా కేసులు కడతామని. అంటే తమ ప్రియతమ నాయకుడు జిల్లా పర్యటనకు వస్తున్నాడు అంటే కనీసం స్వాగతం పలకడానికో లేదా ఆయన చూడడానికో స్వచ్ఛందంగా వచ్చేటువంటి ప్రజలపైన కూడా కేసులు కడతామంటే అసలు ప్రజాస్వామ్యంలో వ్యవహరిస్తున్నామా, ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నామా అనేటువంటి ప్రశ్నను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా నేతలు కావచ్చు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఏదో రకంగా అడ్డంకులు సృష్టించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అడ్డంకులు సృష్టించాలనేటువంటి ప్రధాన ఎజెండాతోనే పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ రకమైనటువంటి చేష్టలకు చంద్రబాబు సర్కార్ దిగుతుందని ప్రత్యక్షంగానే అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఆయన చూడడము మానుకునే ప్రసక్తి ఉండదు. కేసులకంతా దడుచుకోవడం, భయపడడం అనేటువంటి స్థాయిని ఎప్పుడో వదిలేశాం. నేతలే కాదు, ప్రజలు కూడా అందుకు సిద్ధంగా ఉన్నాం. ఆ రకంగానే ప్రజల ఆదరణ పొందినటువంటి జననేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఖచ్చితంగా విజయవంతం అయి తీరుతుందని చెప్పి కూడా జిల్లా స్థాయికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద ఇప్పటికే పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా నెల్లూరు జిల్లాకు చేరుకుంటున్నారు. రేపు ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన విజయవంతం చేసి తీరుతామని చెప్పి కూడా వాళ్ళు ముక్త కంఠంతో చెప్తున్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో కనిపిస్తుంది. ఓకే లోకేష్, థ్యాంక్ యూ.